కాకినాడ జిల్లా సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఓ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ జిల్లా సామర్లకోటలోని సీతారామ కాలనీకి చెందిన మాధురి, ఆమె ఇద్దరు కుమార్తెలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ముగ్గురి తలలను బండరాయితో కొట్టి హతమార్చారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు ఇస్తారు. రాజు, చెప్పండి, అత్యంత దారుణంగా హతమార్చిన ఈ కేసు పోలీసులు పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా హరి, ఈ సామర్లకోటలో ఏదైతే ఉందో తల్లి కూతుర్లని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసిన కేసుకు సంబంధించి కేసు పురోగతి సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ప్రధానంగా స్థానికంగా ఏదైతే సీతారామ కాలనీకి చెందినటువంటి ఒక లారీ డ్రైవర్ ని అయితే పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఇతనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు కూడా ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. మరి కాసేపట్లో వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. వాస్తవంగా చూసినట్లయితే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ హత్య జరిగింది. ఎవరైతే మృతురాలు ఉన్నారో ఆమె భర్త ప్రసాద్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రోడ్డు నిర్మాణ సంస్థలో ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయన శనివారం సాయంత్రమే విధులకు వెళ్లిపోవడంతో ఇంట్లో ఒంటరిగా తన కూతురుతో ఆమె నిద్రించింది. ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక లారీ డ్రైవర్ లోపలికి ప్రవేశించి ఈ ఘాతుకానికి దారుణంగా హత్యకి పాల్పడ్డాడు. అతనితో పాటు వెంట తెచ్చుకున్నటువంటి ఐరన్ రాడ్ తోటి మాధురి తల మీద బలంగా కొట్టడంతో ఆమె తల్లి చిట్లిపోయి రక్తపు మరుగులో పడిపోయి ఆమె ప్రాణాలు విడటం జరిగింది. ఆ తర్వాత ఆ ఇద్దరు చిన్నారులు కూడా ఎవరైతే మాధురికి సంబంధించి ఇద్దరు కుమార్తెలు ఉన్నారో పుష్పకుమారి, అదేవిధంగా జిస్సిలో ఉన్న ఇద్దరికి పీక మీద కాలేసి ఊపిరాడకుండా చంపేసి ఆ తర్వాత వాళ్ళు చనిపోయారో లేదని నిర్ధారించుకోవడం కోసం మరోసారి ఐరన్ రాడ్ తోటి వాళ్ళిద్దరు తలల మీద కొట్టడం జరిగిందని చెప్పి విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం అయితే ఆ లారీ డ్రైవర్ ని అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అదే ఈ హత్యకు ఉపయోగించినటువంటి రాడ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. తొలుత ఈ హత్యకి కారణం భర్త ప్రసాద్ అనే కోణంలో పోలీసులు అనుమానించినప్పటికీ కూడా ఎవరైతే ఆ రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ సూపర్వైజర్ ఉన్నారో రాత్రంతా కూడా ఇక్కడే డ్యూటీ చేశారని చెప్పడంతో అతను వదిలివేసి మరో కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగానే స్థానికంగా ఉన్న డ్రైవర్ తో ఈ ఎవరైతే మృతురాలు కుమారికి ఉందో వివాహేతరకి సంబంధంగా ఉందని చెప్పి కూడా నిర్ధారణకు రావడం జరిగింది. మరి కాసేపట్లో పూర్తి స్థాయి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది హరి. రైట్ రాజు.